Hello, good morning, students. In today's class, we will discuss about the static force analysis of 4-bar mechanism. సో మీకు కైనమాటిక్స్ మెషినరీ మిడ్ వన్ పేపర్ అయింది కదా. సో యాక్చువల్గా నేను అది పాసిలియర్ మెకానిజము, హార్ట్స్ మెకానిజము, అది యాక్చువల్గా జేఎన్టీయూ పేపర్స్లో చూసాను. అది 5 మార్క్స్ క్వశ్చన్ కింద ఇచ్చారు. ఇంకా నేను పెద్దగా పట్టించుకోకుండా, అంటే ఎంత టైం పడుతుందో నేను ఆలోచించుకుంటూ ఇచ్చేసాను. ఎనీవే, సారీ ఫర్ దట్. అంటే మాక్సిమం ఫస్ట్ 4 క్వశ్చన్స్ చేసేస్తారనే ఉద్దేశంతో 2 అవర్స్లో అయిపోద్ది అన్నది దృష్టిలోనే ఉన్నాను నేను. సో ఎనీవే, సారీ ఫర్ దట్. నేను టైం అంత ఎక్కువ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక మిడ్ టు ఎక్కువ టైం టేకింగ్గా ఉండే క్వశ్చన్స్ ఏమి ఇవ్వను. ఓకే, గ్రూప్స్లో ఒకసారి మెసేజ్ చేయండి క్లాస్ స్టార్ట్ అవుతుందని చెప్పి. Okay, we will discuss about the static force analysis of 4-bar mechanism. సో మనం స్లైడర్ క్రాంక్ మెకానిజం యొక్క స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ ప్రాబ్లమ్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఈ క్లాస్లో 4-bar మెకానిజం దగ్గర 4-bar మెకానిజం అబౌట్ స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాము. A four-link mechanism with the following dimensions is acted upon by a force 80 at an angle of 150 degrees on the link DC. ఒక 4-bar మెకానిజం ఉందని చెప్తున్నారు. అలాగే మనకి ఏబిసిడి అనేది ఇక్కడ 4-bar మెకానిజం. సో ఏబిసిడి ఈజ్ అవర్ 4-bar మెకానిజం. మనకి ఈ సిడి లింక్ మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎంత అంటే 80 న్యూటన్స్తో ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 150 degrees విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో ఇంత ఫోర్స్ అనేది ఈ 4th లింక్ మీద యాక్ట్ అవుతుంది. సో వాటి డైమెన్షన్స్ మెన్షన్ చేశారు. సో ఏడి లింక్ ఎంత ఉంటుంది, అలాగే ఏబి లింక్ ఎంత ఉంటుంది, అలాగే బీసీ, డిసి, అలాగే మనకి ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ చెప్పారు. వీ నీడ్ టు నో ద పాయింట్ ఆఫ్ అప్లికేషన్. పాయింట్ ఆఫ్ అప్లికేషన్ కూడా తెలియాలి. అంటే ఆ ఫోర్స్ అనేది ఎక్కడ అయితే, ఏ పాయింట్ దగ్గర అయితే యాక్ట్ అవుతుందో ఆ ఫోర్స్, ఐ మీన్ దాని యొక్క పాయింట్ ఆఫ్ అప్లికేషన్ కూడా తెలియాలి. సో అందుకోసం వీళ్ళు ఎక్కడైతే అప్లై అవుతుందో ఆ పాయింట్ ఈ అన్నారు. సో ఈ ఈజ్ అవర్ పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ద ఫోర్స్ 80 న్యూటన్స్ అండ్ ఇట్ ఈస్ అట్ అ డిస్టెన్స్ ఆఫ్ 350 millimeters ఫ్రమ్ ద పాయింట్ డి. సో డి దగ్గర నుంచి 350 millimeters డిస్టెన్స్లో పాయింట్ ఈ ఉందని చెప్తున్నారు. దాని మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు, అలాగే దాని డైరెక్షన్ మెన్షన్ చేశారు. సో ఒకవేళ మనం అంటే ఇంత ఫోర్స్ అనేది 4th లింక్ మీద మనం అప్లై చేస్తే ఏమవుతుంది, ఈ 4th లింక్ రొటేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది రొటేట్ అయితే మనకి 3rd లింక్ మూవ్ అవుతుంది. 3rd లింక్ మూవ్ అయితే ఇండైరెక్ట్గా 2nd లింక్ అనేది రొటేట్ అవుతుంది. బట్ ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటంటే, నేను ఇంత ఫోర్స్ ఇక్కడ 4th లింక్ మీద అప్లై చేసినప్పటికీ నాకు మెకానిజం అనేది స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉండాలని అడిగారు. So determine the input torque T on the link AB for the static equilibrium of the mechanism for the given configuration. నేను 80 న్యూటన్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, మెకానిజం రొటేట్ అవుతుంది. సో 4th లింక్ ఎలా మూవ్ అయిందంటే ఆటోమేటిక్గా 3rd లింక్ మూవ్ అవుతుంది. 3rd లింక్ మూవ్ అయిందంటే 2nd లింక్ రొటేట్ అవుతుంది. బట్ నేను ఈ ఫోర్స్ అప్లై చేసినప్పటికీ కూడా మనకి ఈ మెకానిజం అనేది మూవ్ అవ్వకూడదని చెప్పారు. సో స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉండాలని చెప్పారు. సో అంటే నేను ఎంత టార్క్ అనేది 2nd లింక్ మీద అప్లై చేస్తే, so the input torque that is applied on the link AB for the static equilibrium, ఎంత టార్క్ అనేది నేను అప్లై చేస్తే మెకానిజం మొత్తం స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉంటుందని వాళ్ళు క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టాటిక్ ఈక్విలిబ్రియం, సో ఇప్పుడు ఎవ్రీ అంటే మెకానిజం మొత్తం ఈక్విలిబ్రియంలో ఉంది అంటే ఇండైరెక్ట్గా ఎవ్రీ లింక్ ఇన్ దట్ మెకానిజం విల్ బి ఇన్ ఈక్విలిబ్రియం. ఎంటైర్ మెకానిజం ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఎంటైర్ మెకానిజం మొత్తం 4-bar మెకానిజం మొత్తం ఈక్విలిబ్రియంలో ఉందంటే, సో ఎవ్రీ మెంబర్ ఆఫ్ దట్ మెకానిజం విల్ బి ఇన్ ఈక్విలిబ్రియం. ఎవ్రీ మెంబర్ ఆఫ్ దట్ మెకానిజం విల్ బి ఇన్ ఈక్విలిబ్రియం.
డైమెన్షన్స్ మెన్షన్ చేశారు కదా, సో ఫుడ్ బార్ మెకానిజం మీకు కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ లింక్ యొక్క లెంత్ ఇచ్చారు, 500 mm ఇచ్చారు. సో 500 mm అంటే 50 cm. సో 50 cm మనం మన నోట్బుక్లో డ్రా చేయలేం కాబట్టి సో మనం ఒక స్కేల్ అనేది తీసుకోవాలి. సో స్కేల్ ఏంటంటే 1 cm = 10 units, అంటే 10 cm అన్నట్టు. అంటే మనం ఇంకా 500 mm అంటే 50 cm కదా, సో మనం దాన్ని 5 cm డ్రా చేసి సరిపోతుంది. నెక్స్ట్ ఏబీ లింక్ ఎంత ఇచ్చారంటే 400 mm ఇచ్చారు. సో 400 mm అంటే 40 cm డ్రా చేయాలి. బట్ మనం స్కేల్ తీసుకున్నాము 10 units కింద, సో అంటే 4 cm డ్రా చేసి సరిపోతుంది. సిమిలర్గా బీసీ లెంత్ ఇచ్చారు 1000 mm. సో 1000 mm అంటే 100 cm. సో 100/10 అంటే 10 cm డ్రా చేసి సరిపోతుంది బీసీ లింక్. సో నెక్స్ట్ వచ్చేసరికి డీసీ లింక్ ఎంత ఇచ్చారంటే 750 mm ఇచ్చారు. అంటే 750 mm అంటే వీ కెన్ డ్రా 7.5 cm. అలాగే డిఈ లెంత్ మెన్షన్ చేశారు, 350 mm మెన్షన్ చేశారు డిఈ లెంత్. సో అన్ని డైమెన్షన్స్ మనకి మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడి లింక్ ఉంది కదా, ఫిక్స్డ్ లింక్ 5 cm డ్రా చేయండి. ఇక్కడ పాయింట్ ఏ అండ్ ఇక్కడ పాయింట్ డి మార్క్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 120 degrees మెజర్ చేసి ఏబి లింక్ ఐ మీన్ ఈ 120 degrees లైన్ డ్రా చేయండి. ఎంత అంటే 4 cm. సో 4 cm లైన్ డ్రా చేసిన తర్వాత పాయింట్ బిని మార్క్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పాయింట్ బి దగ్గర నుంచి ఒక ఆర్క్ డ్రా చేయండి. ఎంత అంటే 10 cm తోటి. సిమిలర్గా పాయింట్ డి నుంచి ఇంకొక ఆర్క్ డ్రా చేయండి. ఎంత అంటే 7.5 cm. సో ఎక్కడైతే రెండు ఆర్క్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దట్ విల్ బి అవర్ పాయింట్ సి. సో జాయిన్ బి అండ్ సి అండ్ జాయిన్ డి అండ్ సి. సో అలా 4 బార్ మెకానిజంని మనం డ్రా చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫోర్స్ కూడా మనం రిప్రజెంట్ చేయాలి ఈ ఫోర్త్ లింక్ మీద. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ ఈ అనే పాయింట్ మార్క్ చేయండి. సో ఈ అనే పాయింట్ మార్క్ చేశాక సో ఇక్కడ ప్రొట్రాక్టర్ ఇక్కడ ప్లేస్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 150 degrees మెజర్ చేయండి. ఇది 150 degrees మెజర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఓకే, సారీ ఫర్ ది ఇంటరప్షన్. సో 4 బార్ మెకానిజం ఎలా డ్రా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. అక్కడ వరకు ఉందా? 4 బార్ మెకానిజం ఎలా డ్రా చేయాలో చెప్పాను, అక్కడ వరకు ఓకేనా? ఓకే. ఓకే, 4 బార్ మెకానిజం డ్రా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఫోర్స్ని రిప్రజెంట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోర్త్ లింక్ మీద ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. ఎక్కడంటే 3.5 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఫ్రమ్ పాయింట్ డి దగ్గర నుంచి ఒక పాయింట్ మార్క్ చేయండి. అదేంటంటే పాయింట్ ఈ. సో పాయింట్ ఈ మార్క్ చేసిన తర్వాత అక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. సో ఇక ఇది చాలా కరెక్ట్గా డ్రా చేయాలి, ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ ఏమన్నా చేస్తే ఫోర్స్ని రిప్రజెంట్ చేసేటప్పుడు మనకు ఆన్సర్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది. సో ఈ అనే పాయింట్ దగ్గర ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. సో డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసి హారిజాంటల్ లైన్ దగ్గర పాయింట్ ఈ దగ్గర ప్లేస్ చేయండి సెంటర్. ఇక్కడ 150 డిగ్రీస్ మెజర్ చేయండి. ఇక్కడ 150 డిగ్రీస్ మెజర్ చేసి సో ఇక్కడ ఒక ఫోర్స్ని రిప్రజెంట్ చేయండి. సో అది ఎంత లెంత్ అన్నా ప్లేస్ చేసుకోండి. సో సపోజ్ 8 న్యూటన్స్ కాబట్టి సపోజ్ 8 సెంటీమీటర్స్తో ఒక లైన్ చేయాలి. సో ఆ మెకానిజం కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎంటైర్ మెకానిజం ఈక్విలిబ్రియంలో ఉంది అంటే ఎవ్రీ మెంబర్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ప్రతి మెంబర్ కూడా ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో మనకి టోటల్గా 4 లింక్స్ ఉన్నాయి. సో మనకి 4 లింక్స్లో ఫిక్స్డ్ లింక్ దగ్గర మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. అంటే మనం ఇది యాక్చువల్లీ డ్రా చేయొచ్చు, బట్ దీనివల్ల ఏం యూజ్ లేదు. సో రిమైనింగ్ 3 లింక్స్ యూజ్ చేసుకుని ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేసి మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. సో వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను 80 న్యూటన్స్ ఫోర్త్ లింక్ మీద అప్లై చేస్తే మెకానిజం మొత్తం యాక్చువల్గా రొటేట్ అయిపోతుంది, బట్ మనకి స్టాటిక్ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఎంత టార్క్ అనేది నేను అప్లై చేయాలని క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్త్ లింక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దాము. ఓకే, ప్రతి మెంబర్ గురించి ఇన్ఫర్మేషన్ రాద్దాం. సో మెంబర్ 4 దగ్గర ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి? సో మెంబర్ 4 దగ్గర నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఎన్ని ఉంటాయి? అలాగే మెంబర్ 3 దగ్గర ఎన్ని ఫోర్సెస్ ఉంటాయి? అలాగే మెంబర్ 2 దగ్గర ఎన్ని ఫోర్సెస్ ఉంటాయో చూద్దాం. సో మెంబర్ 4 చూడండి. సో మెంబర్ 4 అనేది థర్డ్ లింక్తో కనెక్ట్ అయ్యి ఉంది, అట్ ద సేమ్ టైం ఫస్ట్ లింక్తో కనెక్ట్ అయ్యి ఉంది. సో అలాగే దాని మీద సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎంతంటే అది 80 న్యూటన్స్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో మెంబర్ 4 మీద మనకి 80 న్యూటన్స్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో మెంబర్ 4 మీద 80 న్యూటన్స్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఫోర్త్ లింక్ అనేది థర్డ్ లింక్తో కనెక్ట్ అయ్యి ఉంది, అలాగే ఫస్ట్ లింక్తో కనెక్ట్ అయ్యింది. సో అప్పుడు మనకి థర్డ్ లింక్ నుంచి ఒక ఫోర్స్ వస్తుంది ఆన్ 4 F34 ఫోర్స్ యాక్ట్. సో ఫోర్స్ అప్లైడ్ బై ద మెంబర్ 3 ఆన్ మెంబర్ 4 సిమిలర్గా F14. సో ఫోర్త్ లింక్ అనేది ఫస్ట్ లింక్తో కనెక్ట్ అయ్యింది కాబట్టి సో ఒక కన్స్టెంట్ ఫోర్స్ అనేది ఫిక్స్డ్ లింక్ కూడా ఒకటి అప్లై చేస్తుంది ఫోర్త్ లింక్ మీద. సో F14 ఫోర్స్ అప్లైడ్ బై ది మెంబర్ 1 ఆన్ మెంబర్ 4. సో మొత్తం మనకి ఫోర్త్ మెంబర్ మీద 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో 3 ఫోర్సెస్లో మనం
దీని యొక్క ఈక్విలిబ్రియం అంటే ఒక బాడీ మీద 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయంటే సో మనం దాని ఈక్విలిబ్రియం కండిషన్ చెక్ చేయడానికి 2 కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మూడు ఫోర్సెస్ కూడా కాన్కరెంట్ ఫోర్సెస్ అవ్వాలి. అంటే 3 ఫోర్సెస్ ఒకే ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మూడు మూడు ఫోర్సెస్ తో మనం ఒక ఫోర్స్ పాలిగాన్ డ్రా చేస్తే అది క్లోజ్ అవ్వాలి. ఫోర్స్ పాలిగాన్ మస్ట్ బి క్లోజ్డ్. సో క్లోజ్ అవ్వాలి. 3 ఫోర్సెస్ తో డ్రా చేసిన ఫోర్స్ పాలిగాన్ క్లోజ్ అవ్వాలి. సో నెక్స్ట్ అది ఫోర్త్ లింక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి ఆ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అయితే మనకి అది ఈక్విలిబ్రియంలో ఉంటుంది మెంబర్ 4. సిమిలర్గా మెంబర్ 3 చూడండి. సో మెంబర్ 3 అనేది మెంబర్ 2తో కనెక్ట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం మెంబర్ 4తో కనెక్ట్ అయింది. సో యాజ్ ద మెంబర్ 3 ఈస్ కనెక్టెడ్ టు లింక్ 2 అండ్ లింక్ 4. సో మనకి 2 ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతాయి. అవి ఏంటంటే F23 అలాగే F43. అంటే థర్డ్ లింక్ మీద సెకండ్ లింక్ ఒక ఫోర్స్ అప్లై చేస్తుంది. సిమిలర్గా ఫోర్త్ లింక్ అనేది థర్డ్ లింక్ మీద కూడా ఇంకొక ఫోర్స్ అప్లై చేస్తుంది. అంటే ఒక లింక్ తోటి ఏ లింక్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయో సో అక్కడ కనెక్టింగ్ జాయింట్ దగ్గర కన్స్టెంట్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. సో F23 అండ్ F43 అనే ఫోర్సెస్ మనకి మెంబర్ 3 మీద యాక్ట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ మెంబర్ 2. సో మెంబర్ 2 చూడండి. సో మెంబర్ 2 ఈజ్ కనెక్టెడ్ టు మెంబర్ 3 అండ్ మెంబర్ 4. సో మెంబర్ 3తో కనెక్ట్ అయ్యి ఉంది. అట్ ద సేమ్ టైం మెంబర్ 1తో కనెక్ట్ అయ్యి ఉంది. సో మనకి 2 ఫోర్సెస్ వస్తాయి. ఒకటి ఏంటంటే 3 నుంచి 2 మీదకి ఒక ఫోర్స్, అలాగే 1 నుంచి 2 మీదకి ఒక ఫోర్స్. దాంతోపాటు ఒక టార్క్ నేను అప్లై చేయాలి. సో అది ఎంత మ్యాగ్నిట్యూడ్తో నేను టార్క్ అప్లై చేస్తే ఎంటైర్ మెకానిజం ఈక్విలిబ్రియంలో ఉంటుందని అడిగారు. సో టోటల్గా సెకండ్ లింక్ మీద మనకి 2 ఫోర్సెస్ ఉంటాయి, 1 టార్క్ ఉంటుంది. టూ ఫోర్సెస్ ఉంటాయి, F3/2 అండ్ F1/2 అండ్ టార్క్ అప్లైడ్ ఆన్ ద లింక్ AB. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్ 4 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయండి. అంటే మీరు ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఇప్పుడు ఇట్ షుడ్ ఐసోలేట్ దట్ లింక్ ఫ్రమ్ ద మెకానిజం. సో మెకానిజం నుంచి ఈ ఫోర్త్ లింక్ని ఐసోలేట్ చేయండి. సో అంటే మెంబర్ 4ని ఫ్రీ చేసి ఒక దగ్గర డ్రా చేయాలి. మెంబర్ 4 సో ఇది మెంబర్ 4. సో దీని మీద ఇది D, ఇది ఏమో పాయింట్ C. సో మనకి E అనే పాయింట్ దగ్గర మనకి ఫోర్స్ అప్లై అవుతుంది. ఎంతంటే 18 న్యూటన్స్. ఈ యాంగిల్ 150 degrees. సో మనకి ఇంకేం ఫోర్సెస్ ఉన్నాయి ఇక్కడ, F34 అండ్ F14. F34 ఒకటి అండ్ F14 ఒకటి. సో F34 అండ్ F14 సో ఫోర్త్ లింక్ మీద ఉన్న ఫోర్సెస్ అవి. సో వీటి డైరెక్షన్స్ మనకి ఏం తెలియదు. ఇదైతే కంప్లీట్గా తెలుసు, 18 న్యూటన్స్ అనే ఫోర్స్ కంప్లీట్గా తెలుసు, దాని మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండూ తెలుసు. కానీ F34 యొక్క డైరెక్షన్ అండ్ F14 యొక్క డైరెక్షన్ మనకు తెలియదు. సో అది ఎక్కడి నుంచి వస్తుందంటే మెంబర్ 3 దగ్గర నుంచి వస్తుంది. సో మెంబర్ 4 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ యొక్క దాని మీద అన్ని ఫోర్సెస్ మనం రిప్రజెంట్ చేయాలి అంటే ఇండైరెక్ట్ గా మెంబర్ 3 ఫస్ట్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో మెంబర్ 3 మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి, F23 అండ్ F43 రెండు ఫోర్సెస్ ఉన్నాయి. సో మనకి మెంబర్ 3 ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో అంటే ఈ లింక్ ఉంది కదా మెంబర్ 3, దీనికి ప్యారలల్ గా
ఒక లైన్ సేమ్ ఎంత అయితే ఇది లింక్ లెంత్ ఉందో సేమ్ అంతే లింక్ లెంత్ తోటి మనం ప్యారలల్ గా ఇంకొక లైన్ డ్రా చేస్తాం. మెంబర్ 3 ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో మెంబర్ 3 మీద ఉన్న ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయంటే F23 ఒకటి ఉంది, అలాగే F43 ఒకటి ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇది థర్డ్ లింక్, దీని మీద ఏమేమి ఫోర్స్లు ఉన్నాయి, F23 అండ్ F43. సో ఒక బాడీ మీద రెండు ఫోర్సెస్ ఉన్నాయి, ఇది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే మనకి రెండు కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఒకటి ఏంటంటే ఫోర్సెస్ అనేవి ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్ ఆపోజిట్గా ఉండాలి, అండ్ సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. సో మనకి మూమెంట్ అనేది జీరో అవ్వాలి అంటే సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. సో ఒక బాడీ మీద రెండు ఫోర్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు సపోజ్ ఇలా లింక్ 3 ఉంది. సో ఇది ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే అలాంగ్ ద మెంబర్ మనకి ఫోర్సెస్ ఉండాలి. అప్పుడు ఆ కండిషన్లో మాత్రమే మనకి బాడీ అనేది రొటేట్ అవ్వకుండా మనకి ఈక్విలిబ్రియంలో ఉంటుంది. సో రెండు F23 అండ్ F43 రెండు ఈక్వల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. సో అలాంగ్ ద మెంబర్ ఈ రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అనుకోండి, సో మనకి అప్పుడు ఎటువంటి మూమెంట్ రాదు. ఎందుకంటే ఒకవేళ ట్రాన్స్లేషన్ వచ్చినా మనకి మూమెంట్ ఏం రాదు, ఎందుకంటే సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్. బట్ ట్రాన్స్లేషన్ కూడా రాదు, ఎందుకంటే F23 ఈజ్ ఈక్వల్ టు F43. F23 ఈజ్ ఈక్వల్ టు F43. F23 ఈజ్ ఈక్వల్ టు F43 ఇన్ మ్యాగ్నిట్యూడ్. డైరెక్షన్ అయితే ఆపోజిట్గా ఉంటుంది, బట్ మనకి ఇది రైట్ సైడ్ ఉంటుందా లేదంటే లెఫ్ట్ సైడ్ ఉంటుందా ఈ ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. ఇంకా ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మళ్ళీ మెంబర్ 4 దగ్గర నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్. మనకి ఈ మెంబర్ 3 వల్ల ఫస్ట్ డ్రా చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఈ F43 అనే ఫోర్స్ మనకి అలాంగ్ ద మెంబర్ ఉంది, థర్డ్ లింక్ అలాంగ్ ద మెంబర్ F43 ఉందన్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో F43 ఏ డైరెక్షన్ లో ఉందో F43 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ మనకి F34 కూడా అవుతుంది, ఎందుకంటే F43 అండ్ F34 ఆర్ కన్స్ట్రైన్ ఫోర్సెస్. ఇవి ఈక్వల్ అండ్ ఆపోజిట్ గా ఉంటాయి. ఇవి అంటే F43 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో సేమ్ అదే F34 లైన్ ఆఫ్ యాక్షన్ అవుతుంది, ఎందుకంటే రెండు కన్స్ట్రైన్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ దోస్ ఆర్. సో F43 అండ్ F34 will have same line of action, that is along the member 3. సో along the member 3 మనకి F34 ఉంటుందని ఇండైరెక్ట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ F34 ఇన్ఫర్మేషన్ తెలిసింది అంటే మనం అది మెంబర్ 4లో యూజ్ చేసుకుంటాం. సో మనకి అలాంగ్ ద మెంబర్ మనం ఏం చేస్తాము, F34ని రిప్రజెంట్ చేస్తాం. సో ఇలాగ యాక్చువల్గా ఈ డైరెక్షన్లో దీని F34 లైన్ ఆఫ్ యాక్షన్ ఇలా ఉంటుంది. అది డైరెక్షన్ ఇంకా తెలియదు. సో F34 లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, సో ఇంకొక పాయింట్ ఏంటి, పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అనేది ఉండాలి. సో మూడు ఫోర్సెస్ కూడా మనకి ఒకే పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి. సో అందుకోసం ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఈ ఫోర్స్ ఉంది కదా, దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను, దీని లైన్ ఆఫ్ యాక్షన్ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఎక్కడో మీట్ అయింది కదా, ఈ ఫోర్స్ వచ్చి ఈ F34 లైన్ ఆఫ్ యాక్షన్ మీట్ అయింది. సో ఇది పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అవుతుంది. దిస్ విల్ బి యువర్ పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ. అంటే రెండు ఫోర్సెస్ ఆ పాయింట్ దగ్గర మీట్ అయినాయి. సిమిలర్గా F14 కూడా ఎక్కడ మీట్ అవ్వాలి, ఇదే పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి. సో F14 ఎక్కడ యాక్ట్ అవుతుంది, పాయింట్ D దగ్గర యాక్ట్ అవుతుంది. సో F34 ఏమో పాయింట్ D దగ్గర యాక్ట్ అవుతుంది, F14 ఏమో పాయింట్ D దగ్గర యాక్ట్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్ గా F14 అనే ఫోర్స్ D దగ్గర యాక్ట్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం ఈ పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ గుండా పాస్ అవ్వాలి, ఎందుకంటే మనకి మూమెంట్ అనేది జీరో అవ్వాలి. సో అందుకోసం ఆ ఫోర్స్ F14 అనేది మనకి పాయింట్ D దగ్గర నుంచి
ఆ పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీతో టచ్ అయ్యేలాగా ఒక లైన్ డ్రా చేస్తాం. దిస్ ఈజ్ ఫర్ F14 ఫోర్స్. సో ఇప్పుడు మనకి ఓకే, సో ఇప్పుడు ఇండైరెక్ట్ గా మనకి లైన్ ఆఫ్ యాక్షన్ కూడా తెలుస్తుంది. F14 యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందంటే, ఫస్ట్ మనం F43 కనుక్కున్నాం మెంబర్ 3 నుంచి. దానికి ఆపోజిట్ అంటే అలాంగ్ ద మెంబర్ 3 అంటే మీకు థర్డ్ లింక్ ఏదైతే ఉందో థర్డ్ లింక్ కి ప్యారలల్ గా, సో థర్డ్ లింక్ ఉంది కదా, థర్డ్ లింక్ కి ప్యారలల్ గా మనం ఫోర్త్ లింక్ దగ్గర థర్డ్ లింక్ ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేస్తాం. సో దిస్ ఈజ్ అవర్ F34. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాము, సో ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఉంది కదా, ఈ 80 న్యూటన్స్ అనే ఫోర్స్, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేస్తాము. సో అది ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఇది పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ. సో పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ వచ్చిందంటే మనకి ఇంకొక ఫోర్స్ కూడా ఖచ్చితంగా అదే పాయింట్ గుండా పాస్ అవ్వాలి, ఎందుకంటే మనకి మొమెంట్ అనేది జీరో అవ్వాలి. సో మొమెంట్ జీరో అవ్వాలి అంటే మొత్తం అన్ని కూడా కాన్కరెంట్ ఫోర్సెస్ అవ్వాలి. సో కాన్కరెంట్ ఫోర్సెస్ అవ్వాలి, పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అనేది ఉండాలి. సో సారీ, కాన్కరెంట్ ఫోర్సెస్ కాదు కానీ పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. సో అంటే ఈ F14 అంటే పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది కదా, సో పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పాయింట్ ఆఫ్ కాన్కరెన్సీ కూడా పాస్ అవ్వాలి. సో ఈ రెండు పాయింట్స్ జాయిన్ చేసేలాగా మనం రెండు పాయింట్స్ జాయిన్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాం. దట్ విల్ బి అవర్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ F14. సో మనకి F14 యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ వస్తుంది. సో ఇప్పుడు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో ఒకటేమో 80 న్యూటన్స్, ఫస్ట్ది 80 న్యూటన్స్ ఫోర్స్ పాలిగాన్, ఇది ఫోర్స్ పాలిగాన్. సో ఫస్ట్ 80 న్యూటన్స్ డ్రా చేస్తారు. ఇది ఎంతంటే 150 డిగ్రీస్ హారిజాంటల్ లైన్ తోటి, సపోజ్ 150 డిగ్రీస్ తోటి డ్రా చేశారు. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ F34 ఉంది కదా, ఈ F34 లైన్ ఆఫ్ యాక్షన్ తెలిసింది కదా, దాన్ని ఇక్కడ డ్రా చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ F14 తెలిసింది కదా, ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఉంది కదా, F14 లైన్ ఆఫ్ యాక్షన్. సో దిస్ ఈజ్ అవర్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ F14. సో F14 లైన్ ఆఫ్ యాక్షన్. సో దాన్ని మనం ఏం చేయాలంటే ఈ F14 లైన్ ఆఫ్ యాక్షన్ కి ప్యారలల్ ఇక్కడ డ్రా చేయాలి, ఎందుకంటే మనం ఫోర్స్ పాలిగాన్ క్లోజ్ అయ్యాలి కదా. సో ఫస్ట్ ఒక ఫోర్స్ డ్రా చేసాము, నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఒక ఎండ్ దగ్గర F34 డ్రా చేస్తున్నాను, ఇంకొక ఎండ్ దగ్గర ఏం చేస్తున్నానంటే F14 డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది F14, ఇదేమో F34. ఇప్పుడు ఫోర్స్ పాలిగాన్ క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు యారోస్ ఎలా ప్లేస్ చేయాలంటే, సో మనకి ఒకే కంటిన్యూటీ ఉండాలి. ఇక్కడ చూడండి, సో ఈ డైరెక్షన్లో ఉంది, సో మళ్ళీ ఇదే డైరెక్షన్లో F34 ఉంటుంది. అలాగే సిమిలర్గా ఇదే డైరెక్షన్లో F14 ఉంటుంది. అంటే మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడే ఎండ్ అవుతున్నాం. సో మనకి ఫోర్స్ పాలిగాన్ డ్రా చేసాం. సో ఇప్పుడు F34 ఎలా ఉందని వచ్చింది, మనకి టువర్డ్స్ రైట్ ఉందని వచ్చింది. అప్పుడు F43 ఎలా ఉంటుంది, ఓకే F34 ఎలా రైట్ సైడ్ ఉందంటే F43 ఎలా ఉంటుంది, దానికి ఆపోజిట్ గా సేమ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు F43 యొక్క ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో మీకు మ్యాగ్నిట్యూడ్ తెలుస్తుంది మీకు. 80 సపోజ్ ఇది F34 4 సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి, ఇది 40 న్యూటన్స్ ఉన్నట్టు. F14 సపోజ్ ఒక 55 సెంటీమీటర్స్ వచ్చిందంటే 50 న్యూటన్స్. స్కేల్ మీరు కరెక్ట్గా తీసుకుని డ్రా చేయాలి ఫోర్స్ పాలిగాన్. సో F43 యొక్క డైరెక్షన్ వచ్చింది టువర్డ్స్ లెఫ్ట్ అన్నట్టు. F14 యొక్క డైరెక్షన్ వచ్చింది, సారీ F34 యొక్క టువర్డ్స్ రైట్ వచ్చింది, అలాగే F43 టువర్డ్స్ లెఫ్ట్ వచ్చింది. సో ఈ ఫోర్స్ తీసుకొచ్చి F43 ఫోర్స్ మెంబర్ 3 దగ్గర డ్రా చేయండి. ఓకే, మనకి ఎలా F43 ఎలా వచ్చింది, టువర్డ్స్ లెఫ్ట్ వచ్చింది. ఇది లెఫ్ట్ ఉంది అంటే ఈ F23 ఎలా ఉండాలి, రైట్ ఉండాలి, ఎందుకంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్.
ఇప్పుడు F23 వచ్చింది. ఇప్పుడు F32 ఎలా ఉంటుంది? F23కి ఆపోజిట్గా ఉంటుంది F32. సో ఇది తీసుకొచ్చి మెంబర్ 2 దగ్గర రిప్రజెంట్ చేయాలి F32 అనే ఫోర్స్. మెంబర్ 2 ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. సో మెంబర్ 2 మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయంటే, ఒకటి F32, ఇంకొకటి F12, టార్క్ T ఆన్ ద లింక్ AB. ఈ 3 ఉన్నాయి మెంబర్ 2 మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. లింక్ 2 అనేది ఎలా ఉంది. సో ఇది లింక్ 2. సో లింక్ 2 దగ్గర F32 ఉంటుంది, F12 ఉంటుంది. F32 చూడండి ఎలా ఉంటుంది, అలాంగ్ ద మెంబర్ 3 ఉంటుంది. F32 అలాంగ్ ద మెంబర్ 3 ఉంటుంది F32. సో ఇప్పుడు ఈ F32 అంటే థర్డ్ లింక్కి ప్యారలల్గా F32 లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ ప్లేస్ చేయాలి? సెకండ్ లింక్ మీద ప్లేస్ చేయాలి. F32 ఫోర్స్ ఇది లైన్ parallel to link 3. సో లైన్ parallel to link 3. సో సిమిలర్గా F12 కూడా ఉంది కదా, F12 కూడా ఉంది. సో F12 ఎలా ఉంటుంది? ఈక్వల్ అండ్ ఆపోజిట్ అవ్వాలి. అంటే సేమ్ లింక్ 3కి ప్యారలల్గా తీసుకోండి. లింక్ 3కి ప్యారలల్గా సేమ్, ఇది లెఫ్ట్ సైడ్ ఉంటే ఇదేమో రైట్ సైడ్ ఉంటుంది. రెండు కూడా ఈక్వల్ ఫోర్సెస్ అవ్వాలి. ఎందుకంటే సిగ్మా F 0 అవ్వాలి అంటే మనకి F32 అండ్ F12 రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. సో ఇది లెఫ్ట్ సైడ్ ఉంటే సేమ్ దీనికి ప్యారలల్గా ఇక్కడ F12 డ్రా చేయండి. సో ఇప్పుడు రెండు ఫోర్సెస్ ఉన్నాయి కదా, ఈ రెండు ఫోర్సెస్ వల్ల మనకి ఏ మూమెంట్ జనరేట్ అవుతుంది? క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్? ఈ రెండు ఫోర్సెస్ వల్ల ఈ మెంబర్ ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది? లింక్ 2 అనేది ఈ రెండు ఫోర్సెస్ వల్ల ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది? మూమెంట్ ప్రొడ్యూస్డ్ బై F32 అండ్ F12 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. బట్ మనం ఏం చేయాలి? ఈక్విలిబ్రియంలో ఉంచాలి. ఈక్విలిబ్రియంలో ఉంచాలి అంటే మనం సేమ్ ఈ రెండు ఫోర్స్ వల్ల ఎంత అయితే మూమెంట్ వస్తుందో దానికి మనం ఆపోజిట్గా మూమెంట్ అప్లై చేయాలి. సో యూ షుడ్ అప్లై TAB. We should apply torque on AB in the clockwise direction. సో clockwise డైరెక్షన్లో అప్లై చేయాలి. కానీ ఎంత అప్లై చేయాలి? సో మ్యాగ్నిట్యూడ్ తెలియాలి కదా టార్క్కి. సో దానికోసం ఏం చేయాలంటే ఈ రెండు ఫోర్సెస్ ఉన్నాయి కదా, ఈ రెండు ఫోర్సెస్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఎందుకంటే మనం టార్క్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేయండి. ఇక్కడ ఏదైతే సపోజ్ ఈ లెంత్ సపోజ్ హెచ్ అనుకోండి. ఇప్పుడు టార్క్ అంటే ఎంత వస్తుంది? టార్క్ T ఈజ్ ఈక్వల్ టు టార్క్ ఆన్ AB ఈజ్ ఈక్వల్ టు F ఏదన్నా ఒక ఫోర్స్ F32 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ H ఆర్ F12 ఇంటూ H. సో H ఈజ్ ద perpendicular distance between two line of actions.
సో F32 అండ్ F12 ఉన్నాయి కదా. సో ఆ ఫోర్సెస్ మధ్యలో మనం ఒక ఓకే ఓకే సో F32 ఇంటూ హెచ్ అలాగే F12 ఇంటూ హెచ్. సో ఇక్కడ మీరు చేస్తే మీకు మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. ఈ ఫోర్స్ అనేది F32 ఎక్కడ వస్తుందంటే F32 అనేది మనకు ఆల్రెడీ మెంబర్ 4 ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఇక్కడ మెంబర్ 4 ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు మనం ఫోర్స్ పాలిగాన్ డ్రా చేస్తాము. సో అక్కడ ఫోర్స్ పాలిగాన్ డ్రా చేసినప్పుడు మనకి మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. సో ఆ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ సో ఇక్కడ F43 ఈజ్ ఈక్వల్ టు F34 ఈజ్ ఈక్వల్ టు F23 ఈజ్ ఈక్వల్ టు F32. సో అందుకోసం మొత్తం అన్ని అంటే ఒక ఫోర్స్ తెలిస్తే మనకి మిగతా అన్ని బాడీస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు. సో అక్కడ వచ్చిన మ్యాగ్నిట్యూడ్ హెచ్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ లైన్ ఆఫ్ యాక్షన్స్. సో మీ ఇక్కడతో స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ 4 బార్ మెకానిజం కంప్లీట్ అయింది. సో మీకు యాక్చువల్గా మొన్న ప్రాబ్లం చెప్పిన స్లైడర్ ట్యాంక్ మెకానిజం అండ్ ఇప్పుడేమో 4 బార్ మెకానిజం చెప్పాను. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ నాకు అసైన్మెంట్ సబ్మిట్ చేయండి. సో మీకు గూగుల్ ఫామ్ లింక్ ప్లేస్ చేస్తాను. సో మీరు అక్కడ గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేయండి. నేను లింక్ పేస్ట్ చేస్తాను తర్వాత గ్రూప్లో. ఓకే. సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్, స్లైడర్ ట్యాంక్ మెకానిజం యొక్క స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ అండ్ స్టాటిక్ ఫోర్స్ అనాలిసిస్ ఆఫ్ 4 బార్ మెకానిజం. ఇది మీ అసైన్మెంట్. ఓకే ఓకే థ్యాంక్ యూ. Okay, submit your attendance and you may leave the session now.